అంటే నేటివ్ వచ్చేసి మీది ఏపీ. నేటివ్ వచ్చేసి కాకినాడ మాది. ఓకే. సెటిల్డ్ ఇన్ హైదరాబాద్ సెటిల్ అన్నట్టు. ఇన్ హైదరాబాద్. ఓకే. మొత్తం పుషప్ అంతా కూడా ఫ్రమ్ పేరెంట్స్ నుంచే. ఎస్. ఓకే. అసల అంటే ఆ టైంలో స్టడీస్‌ని కూడా మనం నెగ్లెక్ట్ చేయకూడదు కదా! ఎంత పేరెంట్ అయినా సరే ఒకానొక టైంలో మనకి కొంచెం ప్రెషర్ ఇస్తారు. అవునవును. స్టడీ పోతుంది, ఆ గేమ్ మీద కాన్సంట్రేషన్ ఎక్కువైపోతుంది. ఇటువంటి సిట్యుయేషన్స్ ఉన్నాయా ఫ్యామిలీలో? యాక్చువల్లీ మా ఫ్యామిలీ నుంచి అయితే నువ్వు పాస్ అవుతే చాలు, ఓకే. ఇంకేం వద్దు. పాస్ అవుతే చాలు. హ్మ్. నేనైతే డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఒక టోర్నమెంట్ కోసం నేను సెమిస్టర్ రాయలేదు. ఓకే. సెమిస్టరే రాయలేదు. ఫస్ట్ సెమిస్టర్ నేను డిగ్రీలో? డిగ్రీలో ఓకే. ఫస్ట్ ఇయర్. ఇట్స్ ఓకే, నెక్స్ట్ సెమిస్టర్ రాసుకో. మై డాడ్ అంతే, నెక్స్ట్ సెమిస్టర్ రాసుకో, ఏముంది ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ టైం రాసినా కూడా అవుతుంది. కానీ టోర్నమెంట్ నెక్స్ట్ సెమిస్టర్, ఆ టైంకి టోర్నమెంట్ మళ్ళీ రాదు, ఏజ్ రాదు. ఓకే. ఇప్పుడు మా బాస్కెట్బాల్ ఫీల్డ్లో అండర్ 18, అండర్ 16, అండర్ 23 అవుతాయి. ఏజ్ దాటిపోయాక నేను మళ్ళీ ఆడలేను. సెమిస్టర్ కావాలంటే మళ్ళీ రాసుకోవచ్చు. అవును. కానీ ఇప్పుడున్న కరెంట్ పేరెంట్స్ ఎలా ఉన్నారంటే చదువు హ్మ్. అంతే. అమ్మో నెక్స్ట్ సెమిస్టర్ రాస్తే ఏంటి అసలు ఎలా అవుతుంది, ఇదొక స్టార్ మార్క్ వచ్చేస్తుంది సర్టిఫికెట్ మీద అని అంటారు. హ్మ్. ఏజ్ రాదు కదా మళ్ళీ అవును, కావాలన్నా కూడా. అవును, సో మా అవును. ఫాదర్ ఎప్పుడూ అలా లేరు. ఓకే. పాస్ అవుతే చాలు, పాస్ అవ్వకపోయినా పర్లేదు కానీ 3 ఇయర్స్లో కంప్లీట్